హాయ్ గైస్. మన తెలుగులో జాతీయాలు ఉన్నట్టు ఇంగ్లీష్‌లో గూడా ఈడియమ్స్ అనేటివి ఉంటాయి. ఇవి వాడడం వల్ల మన ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ మనం చెప్పే భావనను ఇతరులు చక్కగా బాగుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ అంటే వేరు వేరు అర్థాలొస్తాయి. తెల్లని, నల్లని అని అర్థం వస్తది. కానీ దీన్ని ఇడియోమిటిక్ లాంగ్వేజ్‌లో లిఖితపూర్వకంగా అనే అర్థానికి వాడతారు. యూ హ్యావ్ టు గివ్ యువర్ ఆన్సర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. నీవు నీ సమాధానమును రాతపూర్వకంగా ఇవ్వండి. దీనిని మనం ఈ సందర్భంలో బ్లాక్ అండ్ వైట్ అనే ఈడియంను లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వండి అనే సందర్భంలో అర్థం వచ్చే విషయంలో వాడటం జరుగుతుంది.